హాయ్ ఆల్. మంచం మీద పడుకోవడం అనేది ఒక తప్పు. మంచం మీద పడుకోవాలన్నా కూడా ఒక అర్హత ఉండాలన్నమాట. నీకు అర్హత లేనప్పుడు నువ్వు అలా పడుకోవాలని ట్రై చేస్తే దానికి తగ్గ మూల్యం, ద ప్రైస్ నువ్వు చెల్లించాల్సిందే. అసలు మంచం మీద పడుకోవడం తప్పేంటి? దానికి మూల్యం ఏంటి? అసలు ఈ పద్ధతులన్నీ ఎవరు పెట్టారు? అసలు ఏంటి అని తెలుసుకోవాలంటే ఈటీవీలో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన మూల్యం అనే ఒక ఇండిపెండెంట్ ఫీచర్ ఫిలిం మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది వచ్చేసి మన తెలుగు అబ్బాయి డైరెక్ట్ చేశాడు. అతని పేరు వచ్చేసి అవినాష్ మాట. ఇదేం ప్రమోషనల్ కంటెంట్ కాదు. మూవీ నేను చూసా. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్గా రాశారు, అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ వాళ్ళు ఏదైతే మెసేజ్ డెలివర్ చేయాలనుకున్నారో ఆ మెసేజ్ని చాలా పవర్ఫుల్గా డెలివర్ చేశారు. ఇది వచ్చేసి రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు, ఒక సోషల్ డ్రామా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేస్తారు. అక్కడి నుంచి అట్లా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి సింపుల్గా ఎండ్ చేస్తారన్నమాట. ఆ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత టైటిల్స్ దగ్గర మనకి చిన్న నరేషన్ ఉంటుంది. అది ఎవరు స్కిప్ చేయకండి. ఈ పద్ధతి అనేది ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పి అక్కడ చెప్తారన్నమాట. అదైతే ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా వినాల్సింది అది. అండ్ మూవీ రన్ టైం కూడా వచ్చేసి మనకి 1 అవరే ఉంటుంది. చాలా చిన్న సినిమా కానీ చాలా బాగా తీశాడు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తేనే కదా ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు తీస్తారు. మీరు మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందని నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ లాట్ అండి.